కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. కూర్చోండి. కాదండి, ఆ మహేష్ గారు అమ్మాయిని తీసుకుని పారిపోతే వాళ్ళ నాన్నగారిని ఎవరు ఏమనరు. చెడ్డ పేరంతా పూర్తిగా మా వంశానికే కదా. మీరు ఎలాగైనా వాడిని మందలించాలి. వాడి సంగతి నేను చూసుకుంటాను. మీ ఇంటి కోడల్ని ఎలా ఉంచుకుంటారో చెప్పండి. మా కులంలో గాని అమ్మాయిలు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మేము గుండు గీంచి పారేస్తాం. అమ్మాయి అణిగిపోతుంది. మీలో కూడా ఆ సాంప్రదాయం ఉందనుకుంటాను. ఉంది. భర్త చనిపోతే భార్యకు గుండి చేసి మూలం కూర్చోబెట్టేస్తాం. దానికి ముందు గుండు గీయించి ఒక మూల కూర్చోబెట్టండి. దానికి తను ఎవరని తెలియజేయండి. అన్నగారు, అది చట్టవిరుద్ధం కదా. అది సాంప్రదాయం ప్రకారం ధర్మమేగా ఉంది. చట్టాన్ని వాడిని నేను చూసుకుంటాను. మీరు సాంప్రదాయం ప్రకారం ఏం చేయాలో చెయ్యండి. రే ఆగరా, తప్పురా, పాపం చేస్తున్నారా. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి తెలియజేసి దీన్ని నేను ఆపగలను. కానీ మీ కుటుంబాన్ని ఎదిరించి నేను బతకడం కష్టం. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం. ఏమంటున్నారు? నువ్వు మొహను పోగొట్టుకున్నావుగా, అది లోకానికి తెలియాలని ఒక పని చేయబోతున్నావు. నాకు అర్థం కాలేదు. నీకు గుండు కొట్టించి ఓ మూల కూర్చోబెట్టాలనుకున్నావు. ఇది నువ్వు తప్పు చేసావని చేయటం లేదు. నీలా భర్తను కోల్పోయిన వాళ్ళకి చేసే సాంప్రదాయం. అటు చూడు. ఎందుకు వదిలేయాలి? నువ్వు ఆ మహేష్ తో పారిపోవాలని చూస్తున్నావా? చూడవే, నీ మనసులో అలాంటి అభిప్రాయం లేకపోతే గుండుకి ముందు గుండు చేయించుకోవడానికి ఒప్పుకో. లేదంటే ఆ మహేష్ గారితో ఉన్న అక్రమ సంబంధాన్ని తెంచుకుంటున్నానని బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. ఈ వయసుకి మగతోడు కావాలని ఈ ఇంటి గౌరవాన్ని గంగలో కలిపేయకే. నన్ను నమ్మరు కదా, నన్ను నమ్మరు కదా. చచ్చిపోయిన మీ సంప్రదాయం కోసం నన్ను చంపినా సరే, నన్నేం చేసినా సరే మీ ఇష్టం. అలాంటి నిన్ను వీళ్ళంతా కలిసి ఏం చేశారో చూసావా? తను ఈ కుటుంబ గౌరవాన్ని నాశనం చేసిందిరా. అందుకే తనకు గుండు గీయించాం. కుక్క ఎవరా నాశనం చేసింది? ఒక తల్లి బిడ్డకి పాలిచ్చేదాన్ని, స్నానం చేయించేదాన్ని వక్ర బుద్ధితో చూడకూడదంటారు. అలాంటి వాటిని చూసిన సిగ్గులేని కుక్కవు నువ్వు. నువ్వు ఆ పిల్ల గురించి తప్పుగా మాట్లాడుతున్నావురా? తప్పుగా మాట్లాడుతున్నావా? 29సారి రామాయణం పూర్తి చేసేలోగా నన్ను తీసుకెళ్లరా నాయనా. 29 సార్లు రామాయణం చదివిన మీరు అందులో అర్థం ఏంటో ఒక్కసారి తెలుసుకున్నారా? అది నిన్ను చూసి లోపలికి రాగానే నా చీర అడ్డుకుందిరా. తెలుసా నీకు? కాలింది నీ చీర కాదమ్మా, ఆ పిల్ల కడుపు. మీరందరూ కలిసి ఆ పిల్లని అవమానించారే, ఆ కడుపు అంటేనమ్మా. మేమందరం గుళ్ళు గీయించుకొని మూల కూర్చోలేదు. ఇందులో దానికి జరిగిన అన్యాయం ఏమిటి? మీరు 70 ఏళ్లలో జీవితం అంతా అనుభవించి మూల కూర్చోనున్నారు. కానీ ఆ పిల్ల ముఖాన్ని చూడండి అమ్మా, కొంచెమైనా బాధగా లేదా? దీని మెళ్ళో తాళి కట్టిన పాపానికి నా కొడుకు శ్మశానంలో చేరిపోయాడయ్యా. పెళ్ళ ప్రాణాలతో ఉన్నప్పుడే ఈ పిల్ల మెళ్ళ తాళి కట్టాడుగా. ఆ పాపం వల్ల అతను పైకి వెళ్ళిపోయాడు. ఇక తల్లి ఈ గతి పట్టింది.
నా బిడ్డని ఎందుకని మీరు ఇలా చేశారు? మా ఇద్దరు అబ్బాయిల్ని మీ ఇంటికే బలి చేశారు. మహాలక్ష్మిలా ఉండే అమ్మాయిని ఇలా అన్యాయంగా చేసేసారే.